హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ మిరకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మన ఛానల్ రెసిపీ అయితే రిచ్ ప్రోటీన్ అండ్ రిచ్ కార్బోహైడ్రేట్స్ ఉన్న మీల్ మేకర్ నగ్గెట్స్. పిల్లలకి పెద్దలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ వీడియో ఏంటో, ఆ రెసిపీ ఏంటో చూసేద్దాము. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అండ్ మీ అమూల్యమైన కామెంట్ ఒకటి, లైక్ ఒకటి ఇచ్చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్ నిండుకు నేను పెద్ద సైజ్ మిల్ మేకర్ అయితే తీసుకున్నాను. మీరు అవసరం అనుకుంటే చిన్నవైనా కూడా తీసుకోవచ్చు అనమాట. ఏవైనా పర్లే. నేను ఇవి ఒక కప్పు నిండుకు తీసుకున్నా. ఇప్పుడు వీటిని ఇంకొక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నా. అండ్ ఇవి వేసుకున్న తర్వాత ఇవి మునిగేదాకా కూడా 1-1.5 లీటర్ దాకా కూడా వాటర్ అనేది పోసుకొని వీటిని 10 to 15 మినిట్స్ పాటు మనము స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకుందాము. అప్పుడే మనకు మిల్ మేకర్ అనేది సాఫ్ట్గా అవుతుంది. మొత్తంగా ఉడుకుతాయి అండ్ డబుల్ అవుతాయి అనమాట. ఇవి పెద్దగా ఉబ్బుతాయి. సో ఇంత మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం స్ట్రైనర్ తీసుకొని ఇంకో గిన్నెలోకి వీటిని వడకట్టేసుకుందాము. పైన పాటు చన్నీళ్ళు పోసినట్టయితే మనకు మీల్ మేకర్ అనేది బాగా సాఫ్ట్గా అండ్ మెత్తగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా వాటర్ పోసుకున్న తర్వాత వీటిని మొత్తంగా అన్నిటిని కూడా కొద్దిగా వాటర్ అనేది పిండేస్తాం అనమాట. పిండేసిన తర్వాత ఇవన్నీ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అండ్ ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం పిండేసి పెట్టుకున్న మీల్ మేకర్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీంతో పాటు ఒక 3-4 పచ్చిమిరపకాయలని అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని మరీ మెత్తగా కాకుండా అలానే బరకగా కూడా కాకుండా మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనం మిక్సీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. అలాగే ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. మనం వీడియోలో చూస్తున్నట్టుగా మరీ మెత్తగా కాకుండా ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని కూడా చిదిమేసుకుందాము, మ్యాష్ చేసేసుకుందాము. నేనైతే ఈ రెసిపీ కోసం అయితే నేను 2 పెద్ద సైజు బంగాళదుంపలను అయితే ఉడికించుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి చిదిమేస్తున్నాను అనమాట. మీరు కావాలనుకుంటే ఇంకోటి ఎక్కువైనా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ మెత్తగా చేసుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడా కాస్త ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ దాకా కూడా చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ దాకా కూడా మిరియాల పౌడరు, ఇంకో 1/2 టీ స్పూన్ దాకా కూడా జీలకర్ర పౌడరు, అలాగే ఇంకో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అంతా రెడ్ చిల్లీ పౌడరు, 1 స్పూన్ అంతా కార్న్ఫ్లోర్, 1 స్పూను శనగపిండి, ఇంకొక స్పూను బియ్యం పిండి. ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ అనేది మనం యాడ్ చేయకుండా ఇవి మాత్రమే మెత్తంగా స్లోగా 2 నిమిషాల పాటు మొత్తంగా అంతా కూడా ఉప్పు కారాలన్నీ పట్టేలాగా అంతా కలిపేసుకోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ డౌ అనేది తయారవుతుంది అనమాట. ఇందులోకి వాటర్ అసలు వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత దీనంతా మొత్తం గిన్నె అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టి దీన్ని ఒక 5 to 10 మినిట్స్ పాటు దీనికి రెస్ట్ అయితే ఇచ్చేద్దాం. తర్వాత ఇప్పుడు ఇంకో చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 1 స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే 1 స్పూన్ మైదా, ఇవి 2 వేసుకున్న తర్వాత మొత్తంగా రెండింటిని కూడా కొంచెం స్పూన్తో ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటరు యాడ్ చేసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా సాఫ్ట్గా కలిపేసుకుందాము. అండ్ మరీ పలుచగా కాకుండా మరీ థిక్గా కూడా కాకుండా మనము ఈ కార్న్ఫ్లోర్ పిండి అయితే తయారు చేసేసుకుందాం. కార్న్ఫ్లోర్ వాటర్ అండ్ ఇంకొక ప్లేట్లోకి మనము కార్న్ఫ్లేక్స్ కూడా తీసుకొని వీటిని కూడా మెత్తంగా చేసేసుకొని పౌడర్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు మనము తయారు చేసుకున్న మీల్ మేకర్ మిశ్రమాన్ని చిన్న ఉండగా చేసుకొని ఫస్ట్ అయితే కార్న్ఫ్లోర్ వాటర్లో డిప్ చేసి తర్వాత కార్న్ఫ్లేక్స్లో కూడా ఇలా రోల్ చేసినట్టయితే మనము సాఫ్ట్గా తయారవుతాయి. ఇప్పుడు వేడెక్కిన ఆయిల్లో మనము ఒక్కొక్కటిగా వేసి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే తొందరగా మాడిపోకుండా అండ్ క్రంచీగా ఉంటాయన్నమాట. సో చూసారు కదా, మీడియం ఫ్లేమ్ మీదనే ఇవి ఫ్రై చేసుకోవాలి. మరీ రెడ్గా కాకుండా గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. చూసారు కదా ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా. హై ఫ్లేమ్ పెట్టారనుకోండి తొందరగా మాడిపోతాయి. అప్పుడు టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట, బాగుండదు. వీటిని మీడియం ఫ్లేమ్ మీదనే మనము ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా కరెక్ట్గా గోల్డ్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఇంకేముంది, నెక్స్ట్ ఇంకో సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. ఒక్కొక్కటి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడం, చక్కగా ఈవినింగ్ని ఎంజాయ్ చేయడమే. అండ్ పిల్లలతో ఈ సమ్మర్ హాలిడేస్ను చక్కగా ఎంజాయ్ చేసేసుకోండి. సో మీకు కూడా ఈ వీడియో నచ్చింది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరింది నాకు ఒక కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్కి, మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.